మనకి పాకిస్తాన్కి తేడా ఏంటంటే మనకు ఆకలి తీరలేదు. ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసాం, 24 శిబిరాలు 9 ప్రదేశాలు. అట్లాగే వాళ్ళ నేవీ బేస్ను కొట్టాం, ఎయిర్ బేస్ను కొట్టాం, ఆర్మీ బేస్ను కొట్టాం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొట్టాం, అణుస్థావరాల దగ్గర కొట్టాం, వాళ్ళ JF-17 కొట్టాం, F-16లను కొట్టాం. వాళ్ళకి సంబంధించి ఒక్కటి కూడా మన మీద పడకుండా జాగ్రత్త పడ్డాం. అయినా మనకి ఇక్కడ ఆకలి తీరలేదు, కడుపు నిండలేదు. పాకిస్తాన్లో వాళ్ళు వచ్చి కొన్ని డ్రోన్స్ వాడారు, సాధారణ ప్రజల ప్రాణాలు తీశారు, ఓ 2 సైనికుల వీరమరణానికి కారణమయ్యారు. అట్లాగే సరిహద్దుల్లోకి డ్రోన్స్ వాడారు. దీనికి వాళ్ళకి కడుపు నిండిపోయింది. పండగ సంబరాలు చేసుకున్నారు. బేసిక్గా 4-5 రోజుల్లో 4 గంటలు ఒకరోజు, 3 గంటలు ఒకరోజు పోరాడగలిగింది పాకిస్తాన్. అదే మనం కొట్టింది దెబ్బ బెత్తరపోయేటట్టు చేసింది. 100 మంది టెర్రరిస్టులు పోయారు, 100కి పైగానే. 50 మంది పాకిస్తానీ సైన్యం పోయారు, 50 మంది PIF వాళ్ళ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి పర్సనల్స్ ఎయిర్ బేస్ దాడుల్లో పోయారు. అందులో 11 మంది చిక్కుపడిపోయారు. టోటల్ డామినెన్స్. ఇది భారత్కి పాకిస్తాన్కి ఉన్న తేడా.